ఆయన ఉన్నవాడే ఈయన ఉన్నవాడే, ఇద్దరు సమానమే. సమానమే అనడానికి ఇప్పుడు మళ్ళీ ఫిలిప్పి దగ్గరికి వెళ్తాడు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనానికి వెళ్ళిపోతారు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకోలేదు గాని, అంటే ఈ సృష్టిలోకి రాకముందు ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు. సమానంగా ఉన్నాడంటే పుట్టుక లేదనా? సమానంగా ఉన్నాడంటే ఈయనకి ఆయన సంబంధం లేదనా? నువ్వు చెప్పు మరి దాని అర్థం ఏంటి? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏది వచ్చి ఏ వచనం పడితే ఆ వచనం చూపించి నీకు ఇష్టమైనట్టు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇక్కడ ఊరుకోరెవరు, కుదరదు. ఇక్కడ నువ్వు చూపించే వాక్యం ఏంటి, నువ్వు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి? నువ్వు చూపిస్తున్న వాక్యానికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ సంబంధం ఉందా? సృష్టి పుట్టక ముందు దేవుని దగ్గర యేసుక్రీస్తుకున్న ఆ స్థాయి ఏంటో చెబుతూ ఏమంటున్నాడు తల్లి? చదువు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటాడు. సమానంగా ఉన్నాడంటే పుట్టుక లేదనా? ఏమండి, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, కుమారునికి అంటాడు. ఆ కుమారుడు ఎదుగుతాడు, పెద్దవాడు అవుతాడు. ఒకానొక వయసు వచ్చేసరికి ఆ కుమారుడు తండ్రికి సమానం అవుతాడు. ఎందులో? శరీరకంగా బలంలో సమానం అవుతాడు, జ్ఞానపరంగా జ్ఞానం విషయంలో సమానం అవుతాడు, అవసరమైతే హోదా విషయంలో కూడా సమానం అవుతాడు, అవసరమైతే తన తండ్రి కంటే ఎక్కువ స్థాయిలోకి ఎదుగుతాడు. ఎదగడా? మనుషుల పిల్లలు ఎదగరండి. ఏమంటే నా బిడ్డ నాకంటే గొప్పగా చదవకూడదా? మీ పిల్లలు మీకంటే గొప్పవాళ్ళు కాకూడదా? అక్కడ దేవుడు తనకంటే గొప్పవాడిని చేయలేదు, కానీ తనతో సమానం చేశాడు. ఒక తండ్రి తన కుమారుణ్ణి తనతో సమానం చేశాడు. కోట్ల మంది దేవదూతలు పిలిచాడు. నాకున్న సర్వాధికారాలు నా కుమారుడికి ఇస్తాను, నాకున్న బలమంతా, నా సర్వశక్తులు నా కుమారుడికి ఇస్తాను, నాకున్న హోదా నా కుమారుడికి ఇస్తాను. ఏ విషయంలో నా కుమారుడు తక్కువ కాదు. నన్ను గౌరవించినట్లే నా కుమారుడిని గౌరవించాలి. సమానం చేశాడండి. తండ్రి, లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను, అంటే ఈ భూమిలోనికి రాకముందు, కన్యమర్య గర్భంలోనికి రాకముందు తండ్రి యేసుక్రీస్తు కల్పించిన హోదా సమానం. కల్పించడం కాదండి, ఆయన ఉన్నవాడు ఈయన ఉన్నవాడే అని నువ్వంటే చాలా ప్రశ్నలు పుడతాయి. మరి చెప్పమంటావా? ఆయన ఉన్నవాడు ఈయన ఉన్నవాడైతే యెహోవా దేవుణ్ణి భూమి మీదకి పంపొచ్చు కదండి. యేసుక్రీస్తు రావడం ఏంటి? ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం, మేమిద్దరం కలెక్టర్లో అనుకుందాం కాసేపు. ఆయన కలెక్టరే, నేను కలెక్టర్, ఇద్దరు సమానమే. కానీ నేను చెప్పినట్టే ఆయన వినాలంటే కుదురుతుందా? ఏమంటాడు? వెళ్ళవయ్యా, నువ్వు నీ కింద నేను సభ్యుడు నిండినా, నువ్వెలా కలెక్టరో నేను కలెక్టర్నే. లేదంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదండి. అందుకని దేవుళ్ళు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయ్యి ఇద్దరు సమానమే. నువ్వు భూమి మీదకి వెళ్ళు, నేను ఏడే ఉండి నువ్వే అన్ని కష్టాలు పడు, నేను మాత్రం ఏడ ఉండి నీకు ఆజ్ఞలిస్తా ఉంటా. యేసుక్రీస్తు తగ్గించుకొని వచ్చాడు. ఇదే వాళ్ళు చెప్పే కబుర్లు. సరే, కాసేపు అలాగే అనుకుందాం, ఇద్దరు సమానమే. కానీ కష్టాలు పడడానికి, కుమారుడిగా ఉండడానికి, కుమారుడిగా భూమి మీద ఆయన కుమారుడిగా ఉండడానికి ఆయనే సమానంగా ఉన్నవాడు కూడా కిందకు వచ్చేసాడు అనుకుందాం. నువ్వు చెప్పినట్టే విందాం. మరి సమానంగా ఉన్నవాడు తన కోసము అన్ని విడిచి వస్తే ఆయన మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కదా వచ్చింది. మేమిద్దరం కలెక్టర్లమే, నేను వెళ్ళాల్సిన చోటకి ఆయన్ని పంపించాను, నేను ఆయన్ని రిస్ట్రిక్ట్ చేయగలనా? నువ్వు వెళ్ళి అలా చెయ్యకపోతే నిన్ను తీసేస్తా అనగలనండి? నేను ఆయన సమానం. కానీ భూమి మీదకు పంపినప్పుడు యేసుక్రీస్తుకి దేవుడు పెట్టిన కండిషన్ ఏంటో చూస్తారా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఈయన సమానం అన్నవాళ్ళు కళ్ళు బాగా తెరుచుకొని జాగ్రత్తగా చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతో, అదేంటండి? ఈయన సమానం అయితే ఇక్కడికి వచ్చట ఆయనకి ఏం చేస్తున్నాడట? ఈయన మహారోదనముతో
కన్నీళ్లతో తన్ను మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఒకవేళ భయభక్తులు లేకపోతే ఆయన అంగీకరించబడడు. ఈయన సమానం అయితే నిన్ను నేను కింద పంపిస్తాను, నువ్వు వెళ్ళాలి. అక్కడ నువ్వు భయభక్తులు కనుక లేకపోతే నిన్ను కూడా నరకానికి పంపిస్తాను, కనుక మహారోదన కన్నీళ్లు నీకు ఉండాలి. ఇవన్నీ చెబితే ఏమంటాడు? నువ్వు నేను సమానమే, నేనే ఎందుకు చేయాలి, అది నువ్వు చేయి అంటాడు. అంతేగా? మాట్లాడరేంటండి? అంతేగా? సరే, దానికి కూడా ఒప్పుకున్నాడు, వచ్చాడు, కష్టపడ్డాడు అనుకుందాం. ఎస్, యెహోవా దేవుడి కంటే యేసుక్రీస్తు మంచోడు, ఒప్పుకున్నాడు అనుకుందాం. కనీసం ఇదంతా అయిపోయిన తర్వాత అయినా, పరలోకం వెళ్ళిన తర్వాత అయినా ఓకే, ఏ విషయంలోనూ నేను చెప్పినట్టు నువ్వు వినలేదు యెహోవా, యేసుక్రీస్తుగా నేనే విన్నాను, ఇప్పుడు నా పని ముగించాను, నేనే కష్టపడ్డాను, నేనే సిలువేయబడ్డాను, నేనే ప్రాణాలు వదిలాను, నేనే నానా బాధలు పడ్డాను, నేను పైకి వచ్చాను, ఇక నుంచి పరలోకం నాది అంటాడా? అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం 27 నుంచి 27, 15 అధ్యాయం 27 జాగ్రత్తగా వినాలి. ఆయన సమానం అయితే ఇదేం బాధండి యేసుప్రభుకి? చదవండి ఏంటో. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోబరిచి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప, సమస్తమును లోపరిచిన వాడు తప్ప అంటే ఎవరు లోబరిచారు? యెహోవా లోబరిచాడు. ఎవరికి లోబరిచాడు? యేసుక్రీస్తుకు లోబరిచాడు. అలా లోబరిచిన యెహోవా తప్ప సమస్తము లోబరచబడి ఉన్నదని సంగతి విషిదమే. నెక్స్ట్, మరియు సమస్తమును ఆయనకు లోబరిచినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడును. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నేను సమానమే కదా, నువ్వు ఆ పక్కేలుకో, నేను ఈ పక్కేలుకుంటా అనాలి. కానీ ఈయన అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? మొత్తం లోబడిపోయాడట. వాక్య సారాంశం సత్యం. పుట్టినట్టు లేదు, విభాగించబడినట్టు లేదు, పుట్టలేదు. ఎందుకు నీకు ఈ క్రొత్త బోధలు? ఎందుకు ఈ క్రొత్త బోధలు? ఈయన సమానమై ఆయనకు పుట్టుక లేదంటే పరలోకం వెళ్ళాక కూడా యెహోవా దేవునికి లోబడి బతకడం ఏంటండి? నువ్వు చెప్పిన దానికని ఇక్కడ రాయబడిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? మీరు చెప్పండి, సంబంధం ఉందండి? ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లోబడి బ్రతుకాలా? సర్వములు సర్వమగు నిమిత్తం ఏం చేస్తున్నాడట? చదవండి, ఏం చేస్తున్నాడట? ఆయన కుమారుడేనండి. అందుకే ఈ భూమి మీదకు రాకముందే, సింహాసనం ఇవ్వకముందే, మనిషిగా పుట్టకముందే పరలోకంలో ఆయనకి ఏమని ఉందో తెలుసా? పేరు. సామెతల గ్రంథం 30 లాస్ట్ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. సృష్టిలోనికి ఇంకా యేసు రాకముందు సామెతల గ్రంథంలో భక్తుడు రాస్తున్నాడు, ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఎవరున్నారు? ఆయన కుమారుడున్నాడు. ఆయన కుమారుడున్నాడు. ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించారు. కనుక తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పుట్టినవాడు. అంతేగాని ఇద్దరు సెపరేట్గా 2 పోల్స్ లాగా ఆయన స్వయంభవుడు, ఈయన స్వయంభవుడు అనకండి.